రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎన్నికల ప్రచారం. గత ఎన్నికల్లో ఉత్తర భారతదేశం మొత్తం అత్యధిక మెజార్టీని సాధించుకున్న భారత జనతా పార్టీ ఇప్పుడు దక్షిణాదిన పాగా వేసే ప్రయత్నంలో పడ్డారు. ఆంధ్రప్రదేశ్లో జరిగే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా పొత్తుల్లో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం సీటును బీజేపీకి కేటాయించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఏకంగా రక్షణ శాఖ మంత్రిని ఆదోనిలో దింపి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ కూటమితో పొత్తుల్లో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని సీటును బీజేపీకి కేటాయించడంతో బీజేపీ పెద్దలు డాక్టర్ పార్థసారథిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించారు. ఆదోనిలో టీడీపీ జనసేన కూటమితో కలిసి విస్తృత ప్రచారం నిర్వహిస్తూ వైసీపీ ఆగడాలను ఎండగడుతూ డాక్టర్ పార్థసారథి ప్రజాదరణ పొందుతున్నారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దల నుంచి మరింత భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఏకంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రిని ఎన్నికల ప్రచారానికి పిలిపించారు. హెలికాప్టర్లో ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు విచ్చేసిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కు కూటమి నాయకులు, టీడీపీ జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కరి, బీటీ నాయుడు, ఆదోని టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్పలతో కలిసి డాక్టర్ పార్థసారథి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆదోనిలోని ఎమ్మిగనూరు సర్కిల్ నుంచి భీమాస సర్కిల్ వరకు రోడ్ షోలో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్ తెలుగు భాషను ప్రశంసిస్తూ తాను తెలుగు మాట్లాడలేకపోతున్నందుకు దురదృష్టవంతుడిని అంటూ దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ బీజేపీని ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ఒకే దోషం ఒకే ఎన్నిక అనే ప్రక్రియ ద్వారా దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగిన వ్యర్థమైన ఖర్చులను నివారించుటకు బీజేపీ కృషి చేస్తుందని, ఆదోనిలో బీజేపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పార్థసారథిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్.